ఎందుకు కన్నావు? ఇలా రోజుకొకరితో మాటలు పడించడాక. మా ప్రెసిడెంట్ గారు మిమ్మల్ని ఏదో అడగమంటున్నారు. ఏటడగమనరండి? అదేలేండి, మీకు తెలిసిందే కదా, ఇంకేముంటుంది చెప్పండి. మేము అలాంటి మనుషులం కాదండి. ఏదో కళను నమ్ముకొని బతుకుతున్నాం కానీ అలాంటి పనులు ఏటి చేయమండి. అసలు నీకు చేసుకోవడానికి ఏ పని దొరకలేదా? ఆ స్టేజ్ మీద ఊగే పని దొరికిందా? మొన్న 2వ తరగతి చదివే గొంటుడు వచ్చి మీ అమ్మ లంగ ఎత్తుకొని ఊగుతుంది కదా అంటున్నాడు. చికిరి చికిరి ఆ స్టెప్ వేస్తా. నాకు రాదు. ట్రై చేయరా. వచ్చినట్టేరా. చికిరి 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 గొప్ప నీ స్టెప్ రాంచకు చూపించాలా? మీ అమ్మలాగా ఇలా ఇలా లంగ ఎత్తుకొని మాకు గెంతడం రాదు. ఏంట్రా మాటలు కొంటున్నా కొడక. ఒకడు వచ్చి మీ అమ్మని ఎలా బుక్ చేసుకోవాలి నన్నే అడుగుతున్నాడు. ఇంకొకడు ఇంకోటి అంటున్నాడు. మీ అమ్మ అలా ఎలా? ఒక ఆవిడ ఉంటుంది, వయసు దాదాపు 40-45 సంవత్సరాలు ఉంటాయి. డబుల్ మీనింగ్ డైలాగులు బాగా చెప్తుంది. స్టేజ్ ఎక్కి పర్ఫార్మెన్స్ ఊపేస్తా చూడు ఆవిడ. ఓ శ్యామ్లా, దాని ఊరే కదా. అదిగో వాళ్ళ కొడుకు ఇక్కడే ఉన్నాడు. ఓరా, మీ అమ్మ కోసం వచ్చారా? బుక్ చేసుకోవడానికి గల అన్నా, బుకింగ్ అనకన్నా ఏదో అర్థం వస్తుంది. చిన్నప్పటి నుంచి ఇంతే. ఇప్పుడేమో నేను ప్రేమించిన అమ్మాయి నాన్న వచ్చి ఆ ఇంటికి కాపురం చేయడానికి వెళ్తాం, వ్యభిచారం చేయడానికి వెళ్తామని అంటున్నాడట. అది బయట ఉన్న టాకు. ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదేటే? ఆ దరిద్ర బుర్రకథలు దొరికారా? నువ్వు అత్తారింటికి వెళ్ళాలనుకుంటున్నావా లేకపోతే లంజల కొంపరికి వెళ్ళాలనుకుంటున్నావే? ఆ సంబంధాన్ని ఖాయం చేసుకుంటే ఊర్లో వాళ్ళు నా కొంపని కూడా వ్యభిచార కొంప అనుకుంటారే. నా పరువు తీయడానికే పుట్టినట్టున్నావు. నువ్వేదో చూడ్డానికి బాగున్నావు, ఉద్యోగం వచ్చిందని చూసుకున్నానులే కానీ మీ ఇంట్లో వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోలేదు. ముందే తెలుసుకోవాల్సింది. మా అమ్మ బుర్ర కథలు వేస్తుందని ముందే చెప్పాను. బుర్రే కదంటే ఏదో అనుకున్నాను. ఇంత పేరున్నాడని నాకు తెలియదు బాబు. అసలు కనకండే ఉండవలసింది. నాకేంటి ఈ బాధ? నీ మొగుడేమో నన్ను కనక ముందే తోపేశాడు. అసలు కనకపోతే ఏ బాధ ఉండేది కాదు కదా. ఒరే, నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ నాన్న మీ అమ్మ నొగ్గేసి వేరేదాన్ని తెలిపాడురా. తర్వాత నెల రోజులకే పక్కన బెవరంపేట నుంచి ఒక సంబంధం వచ్చింది. అబార్షన్ చేయించుకుంటే వెంటనే పెళ్లి చేయిస్తామన్నారు. మీ అందరం చెప్పాం చేసుకోమని, కానీ మీ అమ్మ ఒప్పుకోలే. నా జీవితం కంటే నా కడుపులో ఉన్న బిడ్డ జీవితం ముఖ్యమని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందిరా. ఆ తర్వాత అది పెళ్లి చేసుకోకుండా దానికి తెలిసిన బుర్రకథలు చెప్పుకుంటూ నిన్ను పెంచి పెద్ద చేసిందిరా. తప్పు చేసిందిరా. అప్పుడే నేను చంపేసి దాని జీవితం చూసుకుంటే బాగుండేది. ఒరే, బుర్రకథ చెప్పి మమ్మల్ని కళాకారులుగా చూడకపోయినా పర్వాలేదు, కానీ వ్యభిచారులుగా మాత్రం చూడకండిరా. తరువాత ఏం జరిగిందో తెలియాలంటే చాయ్ షార్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇక్కడ ప్రతి ఎపిసోడ్ 2 నిమిషాల్లోపే.